హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఏపీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. లోకేష్ రెడ్ బుక్ ను విమర్శించారని జర్నలిస్ట్ కేవీఆర్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో కేవీఆర్ ను కలిసేందుకు వచ్చిన ఆయన బంధువులను అడ్డుకొని వారి ఫోన్స్ లాక్కున్నారు. తమను అడ్డుకుంటే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. జర్నలిస్ట్ కేవీఆర్ ఇంట్లో సోదాలు చేసి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఏపీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. లోకేష్ రెడ్ బుక్ ను విమర్శించారని జర్నలిస్ట్ కేవీఆర్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో కేవీఆర్ ను కలిసేందుకు వచ్చిన ఆయన బంధువులను అడ్డుకొని వారి ఫోన్స్ లాక్కున్నారు. తమను అడ్డుకుంటే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. జర్నలిస్ట్ కేవీఆర్ ఇంట్లో సోదాలు చేసి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కూడా 152 గాను 191 గాని ఇవన్నీ కూడా బిలో 7 ఇస్ పనిషబుల్ అఫెన్సెస్. మీరు నోటీస్ ఇవ్వండి. 35 క్లాస్ 3 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాతనే మీరు మా రిపోర్టర్ని తీసుకుపోవాలి తప్ప తీసుకుపోతే మాత్రం బాగోదు అనేటటువంటి విషయం కూడా మరి వారి దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది. దాన్ని చాలాసేపు గంటల తరబడి చర్చ జరిగింది. మరి మీ ట్రాన్సిట్ వారెంట్ మీద మేము తీసుకుపోతాం, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అనేటటువంటి విషయం కూడా చెప్పారు. ట్రాన్సిట్ వారెంట్ అమలు పరచాలన్నా లోయర్ కోర్టులో, లోకల్ కోర్టులో ఒక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ లేకపోతే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ముందల మీరు అమలు పరచాలన్నా, హాజరు పరచాలన్నా, ట్రాన్సిట్ వారెంట్ అమలు పరచాలంటే ముందు 41 ఈ కొత్త చట్టం 35 క్లాస్ 3 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అమలు పరచాలి. తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా ఊరిని మా వెంకన్న నీటికెళ్ళి తీసుకుపోతే ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల కూడా జనం కూడా మొత్తం ఆడలు మొగలు తయారైతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లె పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు కానీ మీకేమైనా రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటలేరు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు, నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉట్టిగా చేతులు కట్టుకొని కూసోరు.